రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవవరుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడిపై మోజుతో తన భర్త తేజేశ్వర్ ను చంపడానికి సిద్దమైన ఐశ్వర్య అతడి బైక్ పై జీపీఎస్ ట్రాకర్ ను ఏర్పాటు చేసి దాని ఆధారంగానే అతడి లొకేషన్ వివరాలను సుఫారి ముఠాకు అందజేసింది. పెళ్లైన నెల రోజుల్లోనే 5 సార్లు వారి హత్యాయత్నాల నుంచి తప్పించుకున్న తేజేశ్వర్ ఆరోసారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంటవీధి కాలనీకి చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ కు కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్ కు చెందిన ఐశ్వర్యతో మే 18న వివాహం జరిగింది. అయితే అప్పటికే ఆమెకు కర్నూలులో తన తల్లి పనిచేసే బ్యాంకులో మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్న తిరుమలరావుతో సంబంధం ఉంది. ఐశ్వర్యకు పెళ్లైన తర్వాత కూడా వారి మధ్య సంబంధం అలాగే కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఐశ్వర్యకు తేజేశ్వర్ తో నిశ్చితార్థం జరిగి రద్దయింది. ఐశ్వర్య మాటలను నమ్మిన తేజేశ్వర్ పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా ఐశ్వర్య నిత్యం బ్యాంకు మేనేజర్ తో చాటింగ్ కొనసాగించిందని, ఎలాగైనా తేజేశ్వర్ ను వదిలించుకొని నీ దగ్గరకు వచ్చేస్తాను అని బ్యాంకు మేనేజర్ ను ప్రాధేయపడింది అని సమాచారం. దీంతో అతడు తేజేశ్వర్ ను హత్య చేసేందుకు కొంతమందికి 75,000 సుపారీ ఇచ్చాడు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అడిగి తెలుసుకుందాం. బసవరాజ్, సో భర్తని హత్య చేయడానికి చాలా ప్లానింగ్లు అయితే వేసింది. 5 సార్లు తప్పించుకున్న భర్త తర్వాత 6వసారి ఆయన చనిపోవడం జరిగింది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ వరకు 7 మంది నిందితులు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం ఉంది. అయితే పోలీసులు అధికారికంగా ధృవీకరించినప్పటికీ పోలీసులు ఎవరైతే ఈ హత్యకు ఉపయోగించిన వాహనం ఉందో వాహనాన్ని కూడా పోలీసులు తమ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా తేజేశ్వర్ బైక్ కు సంబంధించి జీపీఎస్ సిస్టమ్ ను అమర్చడం జరిగింది. అయితే తేజేశ్వర్ ఆయన ఎక్కడ వెళ్తున్నాడు అనే దాని మీద కూడా రెక్కి నిర్వహించి అక్కడ కూడా చంపేందుకు 5-6 సార్లు ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించారు. ఈ నేపథ్యంలో బైక్ ను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. దాంట్లో అమర్చిన జీపీఆర్ఎస్ సిస్టమ్, దానికి సంబంధించి ఎవరికైతే సెల్ ఫోన్ కు అనుసంధానమైందో ఆ సెల్ ఫోన్ ను కూడా గుర్తించడం జరిగింది. మొత్తానికి తిరుమలరావు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నప్పటికీ ఇంకా అధికారికంగా వాటి వివరాలు పోలీసులు వెల్లడించలేదు. ఈ సాయంకాలం పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. అయితే మొత్తం 7 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా తిరుమలరావును అరెస్ట్ చేశారు. తిరుమలరావుకు సహకరించిన కార్ డ్రైవర్ తో పాటు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ కిల్లర్స్ ను అరేంజ్ చేసిన బ్రోకర్ ను కూడా అరెస్ట్ చేశారు. అయితే వీటికి సంబంధించి 2 కాంట్రాక్ట్ కిల్లర్లను నిన్న తీసుకువెళ్లి ఎక్కడైతే పాండ్యం దగ్గర ఉండే ఈ ఘటనా స్థలానికి తీసుకువెళ్లి అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది. మొత్తానికి అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోతైన విచారణ కోసం ఇంకా సమయం తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. సాయంత్రానికి కానీ రేపు కానీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.